నమస్తే నేను బిందు వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఏకాత్మ మానవవాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత, నిఖార్సైన జాతీయవాది, భారత మాత ముద్దుబిడ్డ, ఆ యోధుడి కృషితోనే స్వశక్తి భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. ఇంతకీ ఎవరైనా, ఆయన దేశానికి చేసిన సేవలేంటి, ఆయనపై రాజ్యం చేసిన కుట్రలెన్నే, ఆయన ఎలా మరణించారు? ధీర యోధుడు దీన్ దయాల్ పై ఇవాల్టి రాజ్ న్యూస్ ఫోకస్. మనమంతా మరణించే వరకు జీవిస్తాం, కానీ కొందరు మాత్రమే వారి ఆలోచనలు సిద్ధాంతాల ద్వారా మరణం తర్వాత కూడా సజీవంగా ఉంటారు. అలాంటి వారే దీన్ దయాల్ ఉపాధ్యాయ. స్వశక్తి భారత్ కోసం ఆయన అలుపెరగని కృషి చేశారు. ఆ మహనీయుడి ఆశలకు అనుగుణంగానే నరేంద్రుడి నాయకత్వంలో కేంద్రం ముందుకెళ్తోంది. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడం, వారిని వృద్ధిలోకి తీసుకురావడమే దీన్ దయాల్ స్వప్నం. श्रद्धेय पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती है और आज ही देश को दीनदयाल ऊर्जा भवन भी मिल रहा है। पर्यावरण के अनुकूल और बिजली की कम खपत वाली इस ग्रिड बिल्डिंग का लोकार्पण करते हुए मुझे बहुत ही सुखद अनुभूति हो रही है। मुझे बताया गया है कि इस समय ओएनजीसी के हजारों कर्मचारी विशेष रूप से वीडियो लिंक के माध्यम से इस कार्यक्रम से जुड़े हुए हैं। कि जब भवन मुझे मैंने देखा तो मेरे मन में विचार आया, काश अच्छा होता प्रधानमंत्री बनने के बजाय यहाँ आता। लेकिन खैर बहुत सी चीजें हैं जो मेरे नसीब में नहीं है। मैं आप सभी को इस भव्य भवन के लिए बधाई देता हूं और शुभकामनाएं देता हूं। आज एक तरह से देखें तो यहाँ पर आध्यात्म, आस्था और आधुनिक तकनीक तीनों ही क्षेत्र ऊर्जा से जगमग रोशन है। भाई और बहनों, पिछले वर्ष आज के ही दिन से दीनदयाल जी जन्म शती वर्ष के निमित्त हमने गरीब कल्याण वर्ष का आरंभ किया था। सरकार ने तय किया था कि एक साल तक पंडित दीनदयाल उपाध्याय जी के जन्म शती वर्ष को गरीब कल्याण वर्ष के रूप में मनाएगी। आज वर्ष के तौर पर भले इसका समापन हो रहा है, लेकिन गरीब कल्याण इस सरकार की पहचान के साथ जुड़ा हुआ है। దీన్ దయాల్ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లో జన్మించిన ఆయన కాన్పూర్లో BA చదివారు. మధుర దగ్గర నగ్ల చంద్రబాన్ అనే గ్రామంలో దీన్ దయాల్ జీ జన్మించారు. ఆయనకు చిన్నతనంలోనే RSSతో పరిచయం ఏర్పడింది. 1937లో మొదటి కొంతమంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహజ్ ప్రచారక్ స్థాయికి ఎదిగారు. మానవతా ఏకాత్మతవాదాన్ని ప్రవచించిన మహాజ్ఞాని పండిత దీనదయాల్ జీ, ఆయన జీవన పర్యంతరం పోరాటం చేసినటువంటి మహామనిషి. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘం ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఆనాడు అవతరించింది. ఈనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందంటే, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే, ఆనాడు ఆయన వేసినటువంటి బీజాలే దానికి తార్కాణమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన సర్వం జీవన పర్యంతరం సమాజ సేవకు అంకితమైన ఆధునిక దదీచి అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన 1968 ఫిబ్రవరి 11 నాడు ఒక కుట్ర కారణంగా ఆయన బలిదానం కాబడ్డాడు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ వ్యవస్థాపకులు
తర్వాత పండిత దీనదయాళ్ కూడా మరణానికి గురయ్యారు, కుట్రలకు గురి కాబట్టారు. వాళ్ళది వ్యక్తినిష్ట కాదు, సమాజ హితం, దేశ హితమే పరమార్థంగా జీవన పర్యంతరం ఆహారం శ్రమించినటువంటి త్యాగధనులు వారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. అప్పటి నుంచి ఆయన జీవన విధానం, గమ్యం మారిపోయాయి. సంఘ్లో పనిచేస్తూనే ఉపాధ్యాయ శిక్షణ, ఎంఏ ఫస్ట్ ఇయర్ చదివారు. ఆ తర్వాత ఆర్థిక కారణాలతో చదువు ఆపేశారు. యూపీలోని లభంపూర్ ప్రాంతానికి ప్రచారకులుగా నియమితులైన ఆయన ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రాంత సహ ప్రచారకులుగా పనిచేశారు. సంఘ్ కార్యక్రమాలు చూస్తూనే ప్రతికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. దాని ద్వారా రాష్ట్రధర్మ అనే మాసపత్రిక, పాంచజన్య అనే వార్తాపత్రిక, స్వదేశ్ అనే దినపత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీన్ దయాళ్ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్ఎస్ఎస్ పై మోపారు. అప్పటి ప్రధాని నెహ్రూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను నిషేధించారు. దీంతో దయాల్జీ పోరుబాట పట్టారు. నిషేధం ఎత్తివేయాలంటూ ప్రారంభమైన ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. హత్యా నేరంలో సంఘ్ పాత్ర లేదని పాంచజన్యలో స్పష్టం చేస్తూ నెహ్రూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా కలం జులిపించారు. 60వ దశకంలోనే ఈనాడు ప్రపంచమంతా కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణం నుంచి మొదలు పెడితే ఆర్థిక అంశాల వరకు ప్రపంచమంతా కూడా, ప్రపంచంలోని అన్ని అగ్రరాజ్యాలు ఏ ఆలోచన విధానంతో ఈరోజు ముందుకు పోవాలనుకుంటున్నారో ఆ ఆలోచన విధానాలను 60వ దశకంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మన ముందుంచాడు, ప్రపంచం ముందుంచినాడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, సామ్యవాదాన్ని పనికిరాదనే ఉద్దేశంతో ఒక నూతనమైన భారతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే ఏకాత్మ మానవతావాదాన్ని, దాంట్లో ఉన్నటువంటి లోతైన అంశాలను మన ముందుంచాడు. అది సామాజిక అంశం కావచ్చు, రాజకీయ అంశం కావచ్చు. ఏకాత్మ మానవతావాదం అనేది ఒక సమగ్రమైనటువంటి జీవన విధానానికి, దేశం యొక్క జీవన విధానానికి రూపకల్పన చేసినటువంటి ఒక సిద్ధాంతం అది. కాబట్టి ఆ సిద్ధాంతం ఆధారంగానే గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, నేడు మోడీ గారి ప్రభుత్వం కానీ తూచా తప్పకుండా అన్ని విషయాలు, ఏ అంశాలైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ఆనాడు 60వ దశకంలో ప్రవచించాడో అవన్నిటిని కూడా ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పార్టీ. అధికారం నడిపిస్తున్నాం, దేశాన్ని ఆ దిశగా ముందుకు తీసుకుపోతున్నాం. ముఖ్యంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఈ 3 అంశాలు మోడీ గారు చెప్తున్నటువంటి మాటిమాటికి చెప్తున్న అంశాలు కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ యొక్క ఆలోచన విధానాల నుంచి వచ్చినటువంటివే. అదొక్కటే కాదు, ఈరోజు గ్లోబలైజేషన్ అనేటువంటిది మేము చెప్పింది కాదు, కానీ సరళీకరణ ఆర్థిక విధానాలను భారతీయ జనతా పార్టీ ఆనాడే చెప్పింది. 62లోనే జనసంఘం పార్టీ నాయకుడిగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు సరళీకరణ ఆర్థిక విధానాల పట్ల ఒక తీర్మానాన్ని కూడా చేసినటువంటి అంశం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి 60వ దశకంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ఏ ఆర్థిక విధానాలు, ఏ సామాజిక రాజకీయ విధానాలను చెప్పారో అవే ఆర్థిక విధానాలు, అవే అంశాలను ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, నేడు మోడీ గారి ప్రభుత్వం. పాంచజన్యను కూడా నాటి సర్కార్ నిషేధించింది. దానికి బదులుగా హిమాలయ అనే మరో వార్తాపత్రికను ప్రారంభించి తన కలంతో మళ్లీ విరుచుకుపడ్డారు. ఈలోగా గాంధీజీ హత్యా నేరంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు, భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించారు దయాల్జీ. దీన్ దయాల్జీ పుస్తకాలు బాగా చదివేవారు. సామ్రాట్ చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అనే చారిత్రక నవలలను కూడా ఆయన రాశారు. నిరంతర కార్యభారం వల్ల నిర్విరామంగా పనిచేస్తున్న అనేక కొత్త పుస్తకాలు చదువుతుండేవారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, విలక్షణమైన వ్యక్తిగా చెప్తారు. ఎందుకంటే నెహ్రూ విధానాలతో భారతదేశం నడుస్తున్నటువంటి సమయంలో భారతదేశాన్ని ఏకాత్మత మానవతావాదం వైపు నడిపించినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన భారతదేశంలోని అనేక సంక్షోభాలను, అనేక రాజకీయ ఎత్తుగడలను, అనేక వ్యూహాలను చవిచూసినటువంటి మనిషే మాత్రమే కాకుండా భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయుడు. ఆయన రాజకీయ విలువలు, ఆయన కట్టుబాట్లు, ఆయన వేసుకున్నటువంటి దారులు ఆనాడు చాలా కంటకయుతమైనవి. అట్లాంటి సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా, అవకాశవాదాన్ని ప్రదర్శించకుండా, నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఈ దేశానికి సేవ చేయాలని
ఒక మానవ సంకల్పాన్ని దైవ సంకల్పంగా మార్చుకున్నటువంటి రాజనీతిజ్ఞుడు, గొప్ప రచయిత, మేధావి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఏ అంత్యోదయ అనే భావన ఉందో, అంటే ఆనాడు ఒకవైపు కారల్ మార్క్స్ ఇచ్చినటువంటి మార్క్సిజం కావచ్చు, ఆ తర్వాత ఎంఎన్ రాయ్ ఇచ్చినటువంటి నవ్య మానవతావాదం కావచ్చు, తర్వాత గాంధీజీ ఇచ్చినటువంటి గాంధేయవాదం కావచ్చు, అనేక సిద్ధాంతాల యొక్క ప్రవాహానికి ఎదురు ఇది తాను చెప్పినటువంటి ఏకాత్మత మానవతావాదం, దేశీయమైనటువంటి భావన, నిరాడంబరతో కూడి సామాన్యుడు సైతం అభివృద్ధి మార్గంలో పయనించాలనేటటువంటి ఒక స్వదేశీ భావన ఆయన ఉదయం నిండా ఉండేది. అట్లాంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారత రాజకీయాలకు ఒక పునాది రాయి లాంటి వాడు. ఆయన ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవచ్చు, మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆయన వేసినటువంటి భవన నిర్మాణాల యొక్క శిఖరాగ్రం పైన మెరుస్తున్నటువంటి తారా జువల్ని ఈనాటి రాజకీయ క్షేత్రంలో మనం చూస్తున్నాం. విద్యార్థి దశలో ఆయన ఎన్నడూ ఆర్థిక శాస్త్రం చదవలేదు. కానీ ఆర్థిక శాస్త్ర విజ్ఞానం అవసరమని భావించాక కొద్ది రోజుల్లోనే అంతు లేకుండా చదివారు. పెట్టుబడిదారీ విధానం లేదా సామ్యవాదం మినహా ప్రపంచానికి మరో దారి లేదు అని అందరూ తీర్మానించుకున్న దశలో దీన్ దయాల్జీ మరో మార్గాన్ని చూపెట్టారు. జటిలమైన ఆర్థిక శాస్త్ర గ్రంథాలను ఆయన అధ్యయనం చేశారు. ఆర్థిక శాస్త్రం గురించి అపారమైన అధ్యయనం చేసిన ఫలితంగానే ఆయన పాశ్చాత్యుల పెట్టుబడిదారీ విధానం, కారల్ మార్క్స్ ప్రవచించిన సామ్యవాదం అనే రెండు సిద్ధాంతాలకు భిన్నంగా భారతీయమైన ఏకాత్మ మానవ దర్శనం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మనమంతా మరణించే వరకు జీవిస్తాం, కానీ కొంతమంది వారి ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా మరణించిన తర్వాత కూడా సమాజంలో సజీవంగా జీవిస్తారు. అటువంటి కోవకు చెందినటువంటి వారే మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారు అందించినటువంటి ఏకాత్మ మానవ దర్శనం, ఇంటిగ్రల్ హ్యూమనిజం సిద్ధాంతం ఆధారంగా ఈరోజు భారత ప్రభుత్వం అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం, ఆర్థిక ఫలాలు అందడం కోసం వారికి సంక్షేమ పథకాలని అనేకం చేరవేస్తూ వారిని వృద్ధి చేయడం కోసం అనేక రకాలుగా కూడా కృషి చేస్తూ ఉంది. దయాల్జీకి దేశం అంటే ప్రేమ, కరుడుగట్టిన జాతీయవాది. 1962లో చైనా భారత ఉత్తర, ఈశాన్య సరిహద్దులను అతిక్రమించి లోపలికి చొచ్చుకువచ్చింది. దురాక్రమణలను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైంది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ గుజరాత్లోని కచ్లోకి చొచ్చుకుని వచ్చింది. అప్పుడు భారతీయ జనసంఘ్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశాన్ని ఆశావాహ దిశలో నడిపించి వ్యూహరచన చేశారు. కచ్ విషయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందానికి నిరసనగా భారతీయ జనసంఘ్ ఆయన ఆధ్వర్యంలో 1965 ఆగస్టు 16న ఆందోళన నిర్వహించింది. ఆ రోజు జరిగిన ఆందోళనలో దేశ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 5 లక్షల మంది నిరసనలో పాల్గొన్నారు. ఇలా జనసంఘ్ నిర్వహించిన జాతీయ స్థాయి, స్థానిక ఉద్యమాల్లో కనిపించే మూలాలు జన సంపర్కం, జన ఆందోళన, జన జాగరణ. అఖిల భారత స్థాయిలో జనసంఘ్ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోవడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. जनधन योजना से लेकर स्वच्छ भारत अभियान तक, उज्ज्वला से लेकर मुद्रा तक, स्टार्टअप से लेकर स्टैंड अप इंडिया तक, उजाला से लेकर उड़ान तक आपको सिर्फ गरीब कल्याण ही नजर आएगा. किसने सोचा था कि कभी ऐसी भी सरकार आएगी जो 30 करोड़ गरीबों के लिए बैंक के खाते खुलवाएगी. किसने सोचा था कि कभी ऐसी सरकार आएगी जो 1 रुपये महीने और दूसरा 90 पैसे प्रतिदिन के प्रीमियम भर से लगभग 15 करोड़ गरीबों का बीमा उपलब्ध कराएगी. किसने सोचा था कि कभी ऐसी सरकार आएगी जो बिना बैंक गारंटी, और ये छोटी बात नहीं है, बिना बैंक गारंटी 9 करोड़ खाता धारकों को 3.5 लाख करोड़ रुपए से ज्यादा कर्ज देगी. किसने सोचा था कि कभी ऐसी सरकार आएगी जो इस बारे में सोचेगी
कि महिलाओं को रसोई में धुएं से मुक्ति मिले। किसने सोचा था कि कभी ऐसी सरकार आएगी जो इस हवाई चप्पल पहनने वाला भी हवाई जहाज उड़ सके, इस प्रकार की योजना बना सके। किसने सोचा था कि कभी ऐसी सरकार आएगी जो हृदय के ऑपरेशन के लिए स्टेंट की कीमतें कम कर देंगी, घुटने के इम्प्लांट की कीमतें भी कम करेगी और मध्यम वर्ग की पहुंच के भीतर ले आने का प्रयास सफलतापूर्वक करेगी। गरीब का सपना मेरी सरकार का सपना है और गरीब की मुश्किलें, उसकी रोजमर्रा की जिंदगी में आने वाली परेशानी कम करना मेरी सरकार का सबसे बड़ा दायित्व है। ఆర్థిక రాజకీయ విధానాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిస్తోంది. ఆయన థియరీ ప్రకారమే అనేక పథకాలు రూపొందుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానం, ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాళ్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దీన్ దయాళ్ ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 1916 సెప్టెంబర్ 25న జన్మించారు. వారు ఉత్తరప్రదేశ్లో జన్మించి కాన్పూర్లో విద్యాభ్యాసాన్ని BA పూర్తి చేశారు. BA చదువుతున్నటువంటి సమయంలోనే వారికి RSSతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అనేక సంబంధాలు, సత్సంబంధాలు ప్రజలతోని, అదేవిధంగా విద్యార్థులతోని కలిసిమెలిసి ఉండేవారు. తర్వాత వారు సంఘం కార్యం చేస్తూనే వారు ఉపాధ్యాయ శిక్షణ పొందడం జరిగింది. ఆ తర్వాత MA మొదటి సంవత్సరం చదివిన తర్వాత అనేక రకాల ఆర్థిక కారణాలతోని వారి యొక్క చదువు మధ్యలోనే ఆగడం జరిగింది. ఆ తర్వాత RSS పూర్తి సమయ కార్యకర్తగా ఉత్తరప్రదేశ్లో అనేక రకాల బాధ్యతలు చేయడం జరిగింది. ఆ బాధ్యతలు చేస్తూ సంఘ శాఖల్ని చాలా విపరీతంగా పెంచడం కూడా జరిగింది. దాంతోని సంఘ పెద్దలు గుర్తించి, ఆయన యొక్క ప్రతిభను గుర్తించి అతనికి ఉత్తరప్రదేశ్ సహప్రాంత ప్రచారకగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క నేతృత్వంలో జనసంఘ్ ఏర్పాటు అవుతున్నటువంటి తరుణంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు RSS నుండి ప్రచారకగా జనసంఘ్లోకి వెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఫలాలు సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు చేరాలని పరితపించిన వ్యక్తి దీన్ దయాళ్ అన్నారు. అధికారం ఏ ఒక్కరి చేతుల్లో బందీ కాకూడదని, జిల్లా స్థాయిలో, పంచాయతీల స్థాయిలో కొన్ని అధికారాలు ఉండాలని, అధికార వికేంద్రీకరణను కోరుకున్న వ్యక్తి దీన్ దయాళ్ అని చెప్పారు. ఇలా అధికారం వికేంద్రీకరణ జరిగిన దేశం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ ప్రపంచంలో మేటిగా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో స్వశక్తిగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా పట్టణాల రహదారుల నుంచి అన్ని గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించడంతో అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం బేటీ బచాओ బేటీ పడావ్ నినాదంతో పథకం తెచ్చింది. బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ను కూడా ప్రారంభించింది. ఇలా అనేక పథకాలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశలకు అనుగుణంగా ప్రవేశపెడుతున్న భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకెళుతోంది. దీన్ దయాళ్జీ కార్యకర్తల ఆత్మబంధువు. ఆయన జనసంఘ్ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే 1952 మే నెలలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మాన్ సింగ్ వర్మను పోటీ చేయించాలని జనసంఘ్ నిర్ణయించింది. ఆ సమయంలో మాన్ సింగ్కు ఎంతో ధైర్యం చెప్పారు దట్ ఈస్ దయాళ్జీ. భారతీయ జనసంఘ్ అఖిల భారత కార్యదర్శిగా దేశ సేవకే నిమగ్నమై దానిని జీవన కార్యంగా స్వీకరించారు. జనసంఘ్లో చేరినప్పటి నుంచి మహారథి అయి పార్టీకి సారథ్యం వహించి దేశ రాజకీయాలలో జనసంఘ్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో సక్సెస్ అయ్యారు.
1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైనారు. కాలికట్లో జరిగిన అఖిల భారత జనసంఘ్ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అఖిల భారత అధ్యక్షుడిగా పాట్నాకు రైలులో ప్రయాణిస్తున్న ఆయన 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై విగత జీవిగా మిగిలారు. మనిషితో పాటు దేశానికి 4 అంశాలు ఉంటాయని దీన్ దయాల్జీ తెలిపారు. ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనసు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మ ఉందని ఆయన చెప్పారు. మనుషుల పనులు, సేవల ద్వారా సమాజం లబ్ధి పొందితే ఆ సమాజం అందించే విజ్ఞానం, కళలు, వినోదాల నుంచి వ్యక్తి ప్రయోజనం పొందుతాడని ఆయన వ్యక్తికి, సొసైటీకి ఉన్న రిలేషన్ను వివరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.